డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. అనగనక ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒక మధ్యాహ్నపు ఆ సింహం కొనుక్కు తీస్తూ ఉండంగా ఒక ఎలుక ఆ సింహం పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిస పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారంగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహం ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయ్. నా చిన్న శరీరంతో నీకు ఎలాగో ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తానులే అని ప్రాధేయపడింది. నువ్వు నాకేం పనికి వస్తావులే, కానీ క్షేమంగా వెళ్ళు అని సింహం నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకి సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయంతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్నీ దాక్కునిపోయాయి. కొద్దిసేపటికి చిన్నగా బిక్కగా ఒక చెట్టు వెనక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో వలను చిన్న చిన్నగా కొరికి తినేసింది. చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. సింహం వలలో నుంచి బయటపడి ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకున్నది. సమయానికి ఎలుక పారిపోయింది. చిన్న ఎలుక, నాకేం పనికొస్తుంది అనుకున్నానే, కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువ అంచనా వేయకూడదు అనుకొని తన దారిన వెళ్ళిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.